అబ్బా అదర్ కొట్టేసరికి అదేటి ఏటి ఈ గుంట కానిదేటి? ఓలమ్మోలమ్మో నానేటి పోయాను. ఈడనే కాదేటి ఉండేది మా అనకాపల్లి గుంటడెవరో కనిపిస్తేను ఆడితో ముచ్చట్లాడుతున్నాను. వచ్చిన వాళ్ళందరూ అనకాపల్లి నుంచేనండి. ఆళ్ళ సౌండే వస్తుంది. ఇప్పుడు పాట విన్నాము. పాట విన్నాం కాదేటి? ఇప్పుడు డాన్స్ చూసాం కాదేటి? మరైతే నెక్స్ట్ ఏంటి? స్టాండప్ కామెడీ బై భారతి గారు. ప్లీజ్ వెల్కమ్ హర్. కొట్టండి చప్పట్లో. హలో, అందరికీ వినిపిస్తుందా అండి? ఎందుకంటే ఇప్పుడు అందరూ నా మాటలు సక్రంగా వినాలి కాబట్టి, మీరే సమాధానం చెప్పాలి కాబట్టి, అందులో నవ్వాలి కాబట్టి మీకు అందరికీ బాగా వినిపించాలి. నా పేరు భారతి అండి. అందరికీ నమస్కారము. ఇది నా మొదటి ప్రయత్నం అండి. నవ్వు 4 విధాల చేటు అన్నారు అప్పుడు, కానీ నవ్వు 4 విధాల మేలు అంటున్నారు ఇప్పుడు. అలాగే ప్రస్తుతము లాఫింగ్ యోగా, లాఫింగ్ థెరపీ అంటూ డబ్బులు పెట్టి నవ్వులు కొంటున్నాము. అలా కాకుండా స్టాండప్ కామెడీ ద్వారా మీ అందరినీ మనసారా నవ్వించాలన్నదే నా ఈ చిన్న ప్రయత్నం. మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. నేను చెప్పే విషయాలు చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ని రీచ్ అవ్వచ్చు, టచ్ అవ్వచ్చు. టేక్ ఇట్ ఈజీ, ఓకే? ఇప్పుడు ఫస్ట్ నేను ఏదన్నా చెప్పానంటే జస్ట్ డూ ఇట్ అండర్లైన్, ఓకేనా? చాలామంది చాలాసార్లు గమనించారా, లేడీస్కి డ్రెస్ అటైర్స్ ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయి. చెప్తూ పోతుంటే ఇంకా ఈరోజు సరిపోదు. అదే జెంట్స్కి తీసుకోండి, నేను ఇప్పుడే చెప్పేయచ్చు. ప్యాంటు షర్టు, టీషర్టు షార్టు, అండ్ దెన్ ధోతి, ఇంకేదన్నా గ్రాండ్ ఫంక్షన్ వస్తే సూటు, అంతకు మించి లేవు. అంతేనా? అంతేనా? సమాధానం మీరే చెప్పాలా? ఓకే అండి. ఇలా ఎందుకుందో మీకు తెలుసా? లేడీసు బ్రెయిన్ని ఎక్కువ యూస్ చేస్తారు. ఎందుకంటే ఒక శారీని యూస్ చేసిన తర్వాత తిరిగి దాన్ని రకరకాలుగా యూస్ చేస్తారు. ఏది వేస్ట్ చెయ్యరు వాళ్ళు దాన్ని. అదే మీరు ఏది ఎక్కువ యూస్ చెయ్యరు, దానికి అలా ఉంటుంది. ఈవెన్ మా డాడీ నుంచి ఇప్పుడు మా హస్బెండ్, నెక్స్ట్ మా ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ మై సన్ కూడా సేమ్ ఫాలో అవుతున్నాడు. ప్యాంటు షర్టు టీషర్ట్, ఇంతకు మించి ఇంకోటి లేదు. మరీ ఎక్స్పెషల్లీ ఫ్యాంట్స్లో కలర్స్ తీసుకోండి, ఏ పండగ తీసినా అదే ఉంటుంది. బ్లాకు, బ్లూ, బ్రౌను, వైట్, ఇంకేముంటుందండి? ఎక్కడ చూసినా అవే ఉంటాయి. మళ్ళీ తిరిగి వేరేదంటూ ఏమీ ఉండదు. అదా లేడీస్కి అలా కాదు, చాలా ఉంటాయి. దీనికి తోడు ఇన్ని ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఇంకా ఏమంటుంటారు హస్బెండ్స్ చెప్పండి? ఇంట్లో ఎన్ని కబోర్డ్స్ నీకు ఇచ్చినా సరిపోవట్లేదు, ఎన్ని ఇచ్చినా సరిపోవట్లేదు, మాకు ఒక చిన్న షెల్ఫ్ సరిపోయింది అంటారు. యూజువల్గా కబోర్డ్ ఓపెన్ చేస్తే ఫుల్ లేడీసే ఆక్యుపై చేసి ఉంటారు. ఓన్లీ చిన్న షెల్ఫ్ హస్బెండ్స్కి ఉంటుంది. అది ఎందుకు మీకే అర్థం అయి ఉంటుంది అనుకుంటా. ఓకే, మీకే కబోర్డ్ ఇస్తాము, అన్లెస్ మీరు లోపల కూర్చుంటే కూడా అవి నిండదు. అంతేనా? అది మీరు ఒప్పుకోవాలి మీరు ఇప్పుడు. అంతే కదా? అది చెప్పండి. సైలెంట్గా ఉంటే ఎట్లా? మళ్ళీ అంటూనే ఉంటారు. ఇంట్లో ఎప్పుడన్నా హౌస్ షిఫ్టింగ్ అప్పుడు చూడాలా, చాలా పెద్ద అన్ని కార్టన్స్ లేడీస్ మీదనే ఉంటాయి, జెంట్స్కి ఉండవు. కానీ వెనకాల ప్రాబ్లం ఇంత ఉంటుంది. అది ఎవరు అర్థం చేసుకోరు. అది మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు. ఇంకెప్పుడు ఆ మాటలు అయితే రాకూడదు అని నేను అనుకుంటున్నా. ఇంకొకటి, యూజువల్గా హస్బెండ్స్ ఏమంటుంటారంటే, మేము డబ్బులు పెట్టి చాలా మంచి బట్టలు కొనిచ్చాము, అది కొనిచ్చాము, ఇది కొనిచ్చాము అని అంటుంటారు. ఓకే, కొనిచ్చారు, కానీ ఇంట్లో మటుకు నైటీస్లోనే ఉంటారు అని అంటారు. చాలామంది అంటుంటారు. ఓకే, మీ మాటే వింటాం, మీరు అన్నదే చేస్తాం. అలానే ఆ నైటీలని మీ ఫ్రాక్లో తీసుకొచ్చేసాం, కొత్త మోడల్గా తీసుకొచ్చాము. ఇప్పుడు మీ మాటే వింటున్నాం. అదే మీరు ఎప్పుడు షార్ట్స్లోనే ఉంటారు. అదే మేమంటే మీరు వింటారా? అసలు జెంట్స్ అంతా గమ్మున ఉంటే కాదండి, సమాధానం చెప్పాలా. ఒకవేళ మేము చెప్తే మీరు వింటారా? వినరు, అదలోనే ఉంటారు మీరు. కానీ మేము వింటున్నాం. అక్కడ అండర్లైన్ చేసుకోండి, ఎక్కడెక్కడ వింటున్నామో మీరు అండర్లైన్ చేసుకోవాలి. అంతేనా?
మరి వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది కదండి, దాంట్లో చూడాలి అసలు ఎన్ని తమాషాలు జరుగుతుంటాయో. పైనేమో ఐరన్ షర్టు టై, కిందేమో ఓల్డ్ షార్టు కూర్చొని వీడియో కాల్స్ చేస్తూ ఉంటారు. నేను ఒకసారి అడిగాను మా హస్బెండ్ని, ఓకే ఇలా చేస్తున్నావు బాగానే ఉంది, ఏదన్నా పరిస్థితుల్లో నువ్వు లేచి నిలబడాల్సి వస్తే అటువైపు ఏమనుకుంటారు అని. ఆయన ఏమి తడబడకుండా అటు కూడా ఇదే పరిస్థితి అని చెప్పాడు. మేమేమనుకుంటాం, మిమ్మల్ని ఎక్కడో చూడాలనుకుంటాం, కానీ మీరు అక్కడికి రారు, ఇక్కడే ఉంటారు. ఏం చేస్తాం మీరే చెప్పండి, మీరు రావాలని మీరే ట్రై చేయాలని, కానీ అది మా తప్పు కాదు కదా, అంతే కదా. అవునా, ఎవరో చెప్పారండి మా తప్పేని, చాలా థ్యాంక్స్ అండి, ఒక్కరన్నా ఒప్పుకున్నారు. లేడీసు చాలా అల్ప సంతోషులండి, చాలా చిన్న వాటికే సంతోషపడిపోతారు. అది మీరు ఎప్పుడు గమనించరు. పెద్ద పెద్ద సెలబ్రిటీసు, పెద్ద పెద్ద హీరోయిన్స్ వేసుకున్న డ్రెస్సులు మాకు కూడా కావాలనిపిస్తుంది, మేము కూడా వేసుకోవాలనిపిస్తుంది. కానీ మేమేం చేస్తున్నాము, దాని రిప్లికాస్తో సంతోషపడుతున్నాం. మీరు రిప్లికాస్ యూస్ చేస్తారా? నో, అన్ని బ్రాండెడే యూస్ చేస్తారు మీరు. ఏ ఒక్కటి ఈవెన్ సాక్స్తో సహా బ్రాండెడే ఉంటాయి మీవి, చూసుకోండి కావాల్సింటే అన్ని బ్రాండెడే ఉంటాయి. పోనీ మేము రిప్లికాస్తో హ్యాపీగా ఉన్నాము అనుకుంటే కూడా గమ్మునే ఉండరు. అయ్యో డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారే అని అంటారు. మీరు యూస్ చేయరు, మమ్మల్ని యూస్ చేస్తుంటే హ్యాపీగా ఉండనివ్వరు. దానికి డబ్బులు కూడా మీకు సేవ్ అవుతుంది, అది కూడా అర్థం చేసుకోరు. ఒకవేళ మీ మాట మేము వినాల్సి వస్తే, మేము ఒరిజినల్సే మిమ్మల్ని అడిగితే మీరేం చేస్తారు చెప్పండి? ఎవరైనా చెప్పాలి. ఇప్పుడు యూస్ చేస్తారు, డబ్బులు యూస్ చేశాక వేస్ట్ చేస్తారు అంటుంటారు కదా, ఇక్కడ అందరూ అంటుంటారు, ఎవరు అనలేదు అని మట్టుకుని విన్నాను నేను, అందరూ అంటుంటారు. కానీ మేము ఒకటే అడుగుతాము, ఒరిజినల్లే మాకు తీసియండి అని. అప్పుడు మీరు ఏం చేస్తారు? అది మీకే వదిలేస్తాం, మీ ఇష్టం, మీరే ఆలోచించుకోండి. ఏం చేస్తాము, ఏం చెయ్యాలి అనుకునేది మీదే, ఇంకా మాది కాదు. ఏంటండి, తీసిస్తారా ఒరిజినల్స్ మీరు? ఇక్కడ ఎవరో చెప్తున్నారు, ఒరిజినల్స్ తీసిస్తారా? చెప్పండి. అందరూ సైలెంట్ అయిపోతే ఎలా అండి? ఏమన్నా ఉన్నాయండి లేడీస్కి బ్రాండ్స్, ఎందుకు లేకుంటే చాలా ఉన్నాయి. మేము దాని దగ్గర కూడా పోమండి, మేము దగ్గర కూడా పోలేము. దాని ఉన్నాయండి, అదే చూసాం, మీరు వినలేని పరిస్థితిలోకి వచ్చేసాము మేము. అన్నీ మీ బ్రాండ్స్ ఉన్నాయి అనుకుంటున్నాం, కానీ మా బ్రాండ్స్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ మేము అన్ని రిప్లికాస్తో పోతుంటాం. ఇంకోటి, లేడీస్కి షాపింగ్ చేయాలన్నా, ఏదైనా ఎగ్జిబిషన్స్ వస్తుందన్నా చాలా హ్యాపీగా ఉంటుంది. ఏదో ఒక 1 month నుంచి ప్లాన్ చేస్తుంటాం, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని అనుకుంటుంటాం. అప్పుడు ఇంట్లో హస్బెండ్ చూడాలా, అల్లాడిపోతుంటారండి. కానీ బయటకి కనిపించరు, బయటకి అస్సలు కనిపించరు, లోపల మటుకు అయిపోతుంటుంది. ఏదో మా సంతోషం కోసం ఒక డజన్ చీరలు, 1 డజన్ నగలు, అది ఆర్టిఫిషియలే, నాట్ ఒరిజినల్ అండి. అవి కొంటామన్నా అనుకోండి, ఏదో మీ ఆస్తులు కరిగిపోతున్నట్లు, అప్పడాలు అయిపోయినట్టు కటింగ్లు ఇస్తుంటారా లేదా అండి? చెప్పండి. అందరూ సైలెంట్ అయిపోతున్నారంటే ఇంక అన్నీ ఒప్పుకున్నట్లేనా? అన్నీ ఒప్పుకున్నట్లేనే కదండి, నో చాయిసా? ఇంకోటి, పార్టీలకు వెళ్తుంటాం కదండి, చాలా పార్టీలో నేను గమనించాను, మనం పార్టీలో వెళ్ళినా సేమ్ థింగే జరుగుతుంటుంది. అది ఎలా జరుగుతుందో అర్థం కాదు. పార్టీకి వెళ్తాం, లేడీసు జెంట్సు సపరేట్గా ఉంటాం, మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉంటుంది, అన్నీ బాగానే ఉంటుంది, ఫుడ్ అయ్యేంతవరకు అన్నీ బాగానే ఉంటాయి. కానీ లేడీసు జస్ట్ రీల్స్ అని మాట్లాడుకుంటాం అంతే. అలా ఎలా టెలిపతి ద్వారా వాళ్ళకి అర్థమైపోతుందో అందరూ గాయబైపోతారు, ఒక్కరు నియర్ బై ఉండరు. ఫోన్లు చేసినా రారండి, ఫోన్లు లిఫ్ట్ చెయ్యరు, అసలు అర్థం కాదు మాకు. కానీ మేమేమైనా వదులుతామా? ఏదో కింద మీద పడి రీల్స్ చేసుకుంటాం. కంపల్సరీ హోస్ట్ ఏమడుగుతారు, కంపల్సరీ గ్రూప్ పిక్ కావాలని అడుగుతారు. అప్పుడు ఏమంటే 5 minutesలో అందరూ వచ్చేస్తారు. నేను ఒక పార్టీలో కదా, చాలా పార్టీలో గమనించాను, కానీ సేమ్ పీపులే రారు కదా. వాళ్ళు ప్లాన్ చేస్తారు అనుకుంటే, కానీ అందరూ అలానే ఉంటారు. ఎలా అంత సింకులో ఉంటారో జెంట్స్ మాకు అర్థం కాదు. అసలు మేమంత సింకులో ఉండలేమండి బాబోయ్, మీ అంత సింకు మాకు రాదు. మగవాళ్ళు రీల్ చేయరు కదా, హెల్ప్ చేయొచ్చు కదా లేడీస్కి. మేము హెల్ప్ చేయమని, మిమ్మల్ని రీల్ చేయమని అడగటట్లే, హెల్ప్ చేయమని అడుగుతున్నాం. కానీ ఉండరు కదా ఎవరు అక్కడ. ఇంకొకటి,
పిల్లలకు స్కూల్కి వెళ్తుంటారు, ఇంట్లో చాలా వరకు లేడీసే పిల్లల గురించి చూసుకుంటూ ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయం. ఎంత జాబ్ చేసినా ఏం చేసినా పిల్లల రెస్పాన్సిబిలిటీ ఎక్కువ వైఫ్సే తీసుకుంటూ ఉంటారు. ఏదన్నా ఒకరోజు వాళ్ళ స్కూల్కి వెళ్ళలేము అన్నారనుకోండి, వెంటనే ఏమంటారు మదరు, సరే ఇట్స్ ఓకేలే, ఈరోజు ఓకేలే అంటాం. వెంటనే హస్బెండ్స్ అసలు రెడీగా కాసుకొని ఉంటారో ఏమో అర్థం కాదు, అంత నువ్వు గారాబం చేసిన దానివల్లేని అంటారు. అసలు తను గారాబం చేసి స్కూల్కి వెళ్ళలేదు అంటారు. అసలు పిల్లలు చదవలేకపోయినా నువ్వే రీజన్, పిల్లలు స్కూల్లో దెబ్బలాడినా నువ్వే రీజన్, పిల్లలు అన్నం తినకపోయినా నువ్వే రీజన్, అన్నిటికీ నువ్వే రీజన్. తను కూడా ఇంట్లో ఉన్న తను ఎందుకు ఈ రీజనో నాకు అర్థం కాదు. ఇంకొకటి, పిల్లలకి ఎప్పుడైనా ఫీవర్ వచ్చిందనుకోండి 90% వాళ్ళ మదర్సే కేర్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత వాళ్ళ స్కూల్కి అంతా వెళ్ళిన తర్వాత ఆమెకి ఫీవర్ వచ్చిందనుకో, నీకు ఇమ్యూనిటీ పవర్ లేదంటారు. అది కూడా కాదు, ఇంకొక విషయం, పిల్లలకి ఎగ్జామ్ వచ్చినాక మార్క్ లిస్ట్ వస్తుంది చూడండి, అప్పుడు ఉంటుంది పండగ. వాళ్ళకి ఏదన్నా ఒక్క సబ్జెక్ట్లో తక్కువ రానివ్వండి, అదే వాళ్ళ మదర్కి చాలా అదృష్టంతో అదే సబ్జెక్ట్లో తక్కువ ఉండింది అనుకోండి, నీ వల్ల తగ్గింది అని వెంటనే అనేస్తారు. అసలు ఇంకా తనకి వేరే సబ్జెక్ట్లో వచ్చి ఉంటుంది మార్కులు, కానీ దాని గురించి మాట్లాడరు. ఒకవేళ అడిగినా నో మోర్ టాక్స్, అంతే, సైలెంట్ అయిపోతారు. ఇలా ఎందుకో అర్థం కాదు. నాకు అనిపిస్తుంది మా ఫ్రెండ్ అనేది సమ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అని. ఏమన్నీ ఒప్పేసుకుంటున్నారా? ఏంట మారుతున్నారు, అదే మారుతున్నారు అందరూ. అసలు ఎవరన్నా అపోజ్ చేయట్లేదంటే మారుతున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్య మా పాపకు మేము పెళ్లి చేసామండి. పెళ్లి చేసాము, వచ్చాము, సింగపూర్కి వచ్చాము. మా ఆయన్ని చూసి అందరూ మీ బాబు ఏం చేస్తున్నాడు, జాబ్ చేస్తున్నాడు, ఇంకా నువ్వు రిటైర్ అయిపోవచ్చు నీ ఈజీగా అనేసారు. ఇంకా నువ్వు రిటైర్ అయిపోవచ్చు విజయ్, నీకు ఇంకేం ఇబ్బంది లేదు, హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అని. పక్కనే ఉన్న నన్ను చూసి, ఏంటండి మీరు జాబ్ చేస్తున్నారా అన్నాడు. నేను ఈరోజు హౌస్ వైఫ్గా ఉన్నానులేండి. నాకు అర్థం కాదు, అసలు మాకు రిటైర్మెంట్ లేదా? నన్ను జాబ్ చేయమని దానికి నాకు బాధ లేదు. వాళ్ళకైతే రిటైర్మెంట్ ఉంటుంది, లేడీస్కి అయితే రిటైర్మెంట్ ఎప్పుడూ ఉండదు. ఏ సండే ఉండదు, సాటర్డే ఉండదు, పండగలు ఉండదు, ఏముండదు. అసలు ఎందుకో చాలా గజిబిజిగానే ఉంటాయి. కొన్నిటికి క్వశ్చన్లకు ఆన్సర్ ఉండదేమో అని అనిపిస్తుంది. మదర్స్ డే రోజుకి మదర్ గురించి చెప్పుకోవాలి కదండి. ఈరోజు మా లేడీస్ గురించి చెప్పాలి కదా. ఈరోజు చెప్పకపోతే ఇంకెప్పుడు వస్తుంది మాకు ఆ ఛాన్సు? చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్స్ మేమంతా కలిసాం. చాలా రోజుల తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చింది, కలిసి ఇంకా లేడీస్ లంచ్కి వెళ్ళాం. లంచ్కి వెళితే ఎవరి గురించి మాట్లాడామని చెప్పండి? పతిదేవుళ్ళ గురించి. ఇంకేం మాట్లాడతాం? ఎప్పుడు వాళ్ళ గురించే మాట్లాడుతుంటాం మేము, ఇంకెవరి గురించి కాదు. ఏదో మాట్లాడుతూ ఉంటే తను అనింది, ఇల్లు కొన్నాము, అన్నీ కొన్నాము, అన్నీ సెటిల్ అయింది, పిల్లలు పెద్దవాళ్ళు అన్నీ అయ్యారు, కానీ ఒకటి మటుకు మార్పే రావట్లేదు. ఏంటి అంటే, స్నానం చేసి టవల్స్ సోఫాల మీద వేయడము, వేస్తున్నారా? సాక్సులు ఎక్కడంటే తీసి వేయడము, ఆఫీసు బ్యాగులు ఇవి ఎక్కడంటే అక్కడ పడేస్తున్నారు. ఏం చెయ్యాలి భారతి, ఎలా చెప్పాలి? పెళ్ళైనప్పటి నుంచి చెప్తున్నాను, ఇంతవరకు మారలేదు అంటే నేను అన్నాను, అసలు నువ్వు ఎలా కోరుకుంటున్నావంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, అంతేనా? అందరికి తెలిసిందే. ఏదో మన ఇంటి ముందర 4 తులసి చెట్లు పెట్టాము, ఎండ పడడం లేదు, అది పెరగడం లేదని 2 రోజులు వచ్చి సూర్యుని మన ఇంటి ముందర ఉదయించమంటే అవుతుందా అండి? అలా ఉంది నీ కోరిక. అవన్నీ జరగని విషయాలు. వాళ్ళకి డిసిప్లిన్ నేర్పించే బదులు ప్రయాగరాజ్కి వెళ్ళి ప్రాణాయామం చేయడం చాలా ఈజీ అని చెప్పా. ఏంటంటే పెంచిందా? వాళ్ళెవరో చేశారని మనం ఉండాల్సిన అవసరం లేదు కదా. మేము మారాం కదండి, మా మదర్ మాకు ఇన్ని చేయలేదు, మేము మారాం కదా. అట్లా మీరు మారాలి కదా. మీరు నైటీలు వద్దంటే మేము ఫ్రాకులు తీసుకొచ్చాం కదా, మీ మాట వింటున్నాం కదా, మీరు వినాలి కదా అందరూ. మేము చాలా మారాము. ముందున్న మా మదర్స్ వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నట్లు మేము లేము, మేము చాలా మారాము. అట్లా మీరు కూడా మారాలి కదా. కానీ ఇప్పటికే ఆ మాటలు వస్తూనే ఉన్నాయి చాలామంది దగ్గర అలానే వస్తున్నాయి. మేమేమనుకుంటాం, ఇంటికి పులులు మీరు, ఇంటికి యజమానులు మీరు అని మేము అనుకుంటాం. అంతేనా?
అనుకుంటాం. మీరు దానికోసం నేను చాలా క్లారిటీగా ఉంటాను. మా ఇంట్లో అయితే ఇట్లాంటివంతా పెద్ద ఎక్స్పెక్ట్ చెయ్యను. దానికే నేను చాలా హ్యాపీగా ఉంటానండి. ఎక్కువ ఆలోచించాను, అడగను కూడా ఇవన్నీ. ఈ విశ్వావసనామ సంవత్సరం అందరికీ ఆరోగ్యాలు సంతోషాలు తీసుకురావాలని మనసారా థ్యాంక్ యూ ఆశిస్తున్నానండి. ఏదో అందరూ కలిసి సరదాగా నవ్వుకోవడానికి చేసిన ప్రయత్నమే ఇది. ఎవరు ఏమీ హర్ట్ అవ్వకుండా చాలా హ్యాపీ. మీరు చాలా పెద్ద పెద్ద క్వశ్చన్లు వేసేస్తున్నారండి. అనుకుంటున్నా నేను ఇంకా అంతవరకు స్టడీ చేయలేదండి. మేము ఒప్పుకోమండి. ఎందుకంటే దానికే ఇలా ఉన్నాయని అనుకుంటున్నాను అని చెప్పాను. కానీ ఇంకా పిక్చర్ బాకీ హై డూడ్. మేము పులులు అన్నాం కదా, మీరు పొంగిపోతుంటారు. పులులు ఉంటాయి కదా, అమ్మవారు పులి మీద పడే తిరుగుతూ ఉంటుంది. శక్తి స్వరూపిణి అంటారు లేడీస్ని. వాళ్ళు పులి మీద కూర్చొనే తిరుగుతూ ఉంటారు, అది తెలుసుకోండి. సర్వేజన సుఖినోభవంతు. అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో మా ఫ్యామిలీ తప్పకుండా ఉండాలి. నమస్తే. ఈ అవకాశం నాకు ఇచ్చిన అనితా గారికి, మనం తెలుగు కార్యనిర్వాహకులకు నా వందనాలు. థ్యాంక్ యూ అండి.